ప్రతి ఒక్కరికి మీరు ఇంట్లో మనిషిలాగా ఉంటారు. తెలుగు మాట్లాడుతుంటే కమ్మగా ఉంటుంది, ఇంకా వినాలి. మీరు సభాష్ రసగా రాసినప్పుడు కానీ, కామెడీ చేసినప్పుడు కానీ, ఏది చేసినా ఏది మాట్లాడినా ఆ తెలుగు మాకు అంత కమ్మగా వినబడుతుంది. అది తెలుగులోనే గొప్పదనం. యాక్చువల్గా తెలుగు భాష యొక్క లక్షణం. ప్రపంచ సాహిత్యంలో మరొక విశేషం తెలుగుకి సంబంధించి, అది ఖచ్చితంగా ఇది ఈ పాయింట్ మీద నిలబడ్డాను. నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ కానీ విదేశాల్లో కానీ ఎలాగా వీళ్ళు మమ్మీ డాడీ కల్చర్ వచ్చేస్తుంది, తెలుగు మాట్లాడలేకపోతున్నారు. ఫారిన్ అయితే ఫారిన్లో దాదాపు 25 ఏళ్ల క్రితం తెలుగు బడి అనే ఒకటి కాలిఫోర్నియాలో అది మొదలెట్టారు. ఆ శనివారాలు ఆదివారాలు తెలుగు నేర్పడం పిల్లలకి. వాళ్ళు తెలుగు నేర్పడం అది కాదు, అధ్యయనం. వాళ్ళు అలా చదవడం వల్ల ఇవాళ దాదాపు ఒక 20 ఏళ్ళైంది కదా, అందరి పిల్లలు పద్యాలు సొంతగా రాసే స్థితికి ఎదిగారు. అందులో ఒక కుర్రాడు అక్కడే చేసిన ఒక కుర్రాడు, అతను గన్నవరం లలిత ప్రధానం నుంచి తెలుగు నేర్చుకుని ఇక్కడ కూడా అక్కడ చేసి అక్కడ మొదలెట్టాడు. తెలుగులో మాస్టర్ చేస్తే తప్ప అవధానం మళ్ళీ అదొక ప్రక్రియ. అంటే తెలుగు బ్యూటిఫికేషన్, ఒక ఫ్లవరీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ పరిమళాలు ప్రపంచం అందరికీ తెలియాలంటే దానిలో ఉన్న సాహిత్య క్రీడలు తెలియాలి. అందులో మనకు ఉంది పద్యం. పద్యం పరమ స్ట్రాంగ్ ఎలిమెంట్ మనకి. ప్రపంచ సాహిత్యంలో దేర్ ఈస్ పోయిట్రీ, సోనెట్స్, చిన్న చిన్న లిమరిక్కులు ఏవో ఉన్నాయి. బట్ పోయిట్రీ చందోబద్ధమైన గతి గణాలతో శాశ్వతమైన. అందుకనే మోడర్న్ పోయిట్రీకి ప్రాచీన సాహిత్య మోడర్న్ పోయిట్రీ ఒకసారి చదివాక అనుభూతి ఇస్తుండొచ్చు స్థాయిలో. బట్ ఒక 2 ఏళ్ల తర్వాత గుర్తుంటే గుర్తుండదు. ఎందుకు? చందోబద్ధంగా దారిపట్టి. అదే చందోబద్ధమైన పద్యం కనుక ఉంటే ఎన్ని ఏళ్ళైనా చిన్నప్పుడు చదువుకున్న పద్యం కూడా మనకు గుర్తుంది. తుప్పు కప్పురము ఒక పోలిక, చూడ చూడ రుచుల దాడ లేదు, పురుషులందు పుణ్య పురుషులు లేరయ్యా విశ్వదాచారం. ఎంత జీవన సత్యాన్ని ఇంత చిన్న మాటలో అంటే సముద్రాన్ని తీసుకొచ్చి చెంచాలు పెట్టేశాడు. అందరూ అలాగే కనిపిస్తారు. ఉప్పు కప్పురం తెల్లగానే ఉంటాయి. రుచి చూసినప్పుడే అది తెలుసుకోవాలి. ఇది దేన్ని కంపేర్ చేస్తున్నాడు? మనుషులందరూ అలాగే ఉన్నా మనుషుల్లో పుణ్యపురుషులు మంచివాళ్ళు లేరు, మంచివాళ్ళు నటించేవాళ్ళు లేరు. ఇంత జీవన సత్యాన్ని 4 లైన్లు, మళ్ళీ 4వ లైను విశ్వదాడు మొక్కడమే 3 లైన్లలో జీవన సారాన్ని ఎట్లా చెప్పేశాడు. అలా ఎన్ని పద్యాలు, ఎంత సారం ఈ రోజుకి మళ్ళీ పోయిట్రీ. అందులో ఉండే పోయిట్రీలో రామాయణం ఉంది. చాలా మంది రామాయణం రాసింది. అందులో మొల్ల రాసింది. మొన్నటువంటి సుడిగొని రామపాదమున సోకిన రాయి వహించి, సుడిగొని రామపాదమున సోకిన ధూళి వహించి రాయి ఏర్పడవక నాతి అయ్యనట ఇమ్ముగ ఈతని పదధూళి ఈయడనడ ఓడ సోకి ఇది ఏమగునో అని సంశయాత్ముడై కడిగి గుండు రామ పదకంజయుగము భయము వెంపునం. ఈమె వర్ణనంటే మొల్ల ఏం తీసుకుందంటే, ఈ రాముడు సామాన్యుడుగా సుడిగొని రామపాదమున సోకిన రాముడి పాదాల యొక్క ధూళి తగిలి ఓ రాయి ఆహరి అయిపోయింది. కొంపదీసి ఇప్పుడు ఈ ధూళి తీసుకొచ్చి నా పడవ మీద పెడితే ఇది నా ఫుడ్, ఇది గబుక్కుని ఏమన్నా అయిపోతే నేను నా బతుకు ఏమన్నా అన్న భయంతో రాముడి పాదాన్ని జాగ్రత్తగా ఎక్కడా ఇసుకరేణి కూడా లేకుండా గూడు కడిగాడు. యాక్చువల్గా రాముడి పాదాన్ని ప్రేమతో భక్తితో గూడు కడిగాడు అది మాత్రమే రాయాలి. ఇక్కడ కవిత్వం ఎప్పుడు ఎంటర్ అయిందంటే ఆ భావం ఇక్కడ వస్తే ఇదేమో గబుక్కుని ఒక అమ్మాయి అయింది తెచ్చిపోతాను నేను నా ఫుడ్ ఏంటి ఇదేమో అంటుంది మావిడ. అంటే ఈ చమత్కారం, ఈ అద్భుతం తెలుగు పద్యాల వనసాధన. ఇది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలంటే ఇవాళ ఉన్న సాధన ఏంటంటే ఒక ఉద్యమం లాగా సెకండ్ తెచ్చుకోవాలి. నాకు ఇక్కడ గట్టి కృష్ణమూర్తి గారిని దాదాపు ఒక 5 ఏళ్ల నుంచి అనుకుంటా ఇప్పటికి 100 మంది పిల్లలకి పద్యాలు నేర్చుకొని ప్రారంభించారు. మామూలుగా రాగయుక్తంగా పాడతారు 100 మంది ఆడ మగ పిల్లలు. కొంతమంది అయితే అసలు మనం చైల్డ్ ప్రాక్టీస్ ఎప్పుడు మనం నారాయణీయం మొత్తం కంట్లో పెట్టి పాడేస్తున్నాడు. సో ఇది చాలా అవసరం. ఒక సాధన అవసరం, చిన్న త్యాగం అవసరం తల్లిదండ్రులకి. మా పిల్లాడు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఒక
మాట్లాడాలి కూడా. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలంటే సర్వేపల్లి రాధాకృష్ణ స్థాయిలో మాట్లాడాలి. ఇంగ్లీష్ వాళ్ళు కూడా డిక్షనరీ పెంచుకునే స్థాయిలో అలా మాట్లాడండి. నువ్వు లవ్ లెటర్ రాయలేవు, లీవ్ లెటర్ రాయలేవు. మరి అందులో ఏమన్నా తిరిగి తెచ్చాయంటే అది లేదు. అందులో బిలో యావరేజ్. ఇది అసలు జీరో. దగ్గర నువ్వు సిగ్గు తెలుగు వాడిని అని చెప్పుకోవడానికి ఎంత అన్యాయం అది. తెలుగులో మాట్లాడాలంటే కూడా నామర్దే